హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. యెస్ ఫ్రెండ్స్. ఈరోజు మనం టాపిక్‌లో నవంబర్ 2024 పార్ట్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాము. సో, పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఎవరైనా వాచ్ చేయకపోతే మాత్రం వాచ్ చేయండి పార్ట్ 1 వీడియోని. సో, కరెంట్ అఫైర్స్ అనేది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తది కాబట్టి మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఎట్టి పరిస్థితిలో. ఈ 1 ½ మంత్ గ్రూప్ 2 ఎగ్జామ్‌కి ఇంకా 1 ½ మంత్ ఉంది. ఈ 1 ½ మంత్ మొత్తం కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తది కాబట్టి ఎగ్జామ్‌లో మీకు హిట్ రేషియో ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయనే చేయొద్దు. ఓకే. సో, మీకోసం నేను కరెంట్ అఫైర్స్ ఆల్ ఇన్ వన్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఆల్ ఇన్ వన్ కోర్స్‌లో మనం ఏం చేస్తామంటే జనవరి 2024 నుంచి 2025 వరకు కూడా మొత్తం కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, నేను అన్ని సోర్సెస్ నుంచి మీకు కంటెంట్ కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి, మీరు ఇదొక్కటి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్క సోర్స్ కనీసం 4-5 టైమ్స్ రివిజన్ చేసుకుంటే, మీరు ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్ ఇచ్చినా ఆన్సర్ చేసే కెపాసిటీ మీకొస్తది. మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్‌గా మనం ప్రొవైడ్ చేసే పీడిఎఫ్స్ ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడం, చదువుకోవడం మీరు చేయాల్సింది. సో, అది మాత్రమే కాకుండా మనం 60 డేస్ ప్లాన్‌లో మనం ఈ టెస్ట్‌లు కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ 60 డేస్ ప్లాన్ అనేది సెపరేట్ కోర్స్ అనమాట. సో, ఈ 60 డేస్ ప్లాన్ ద్వారా మనం డైలీ టార్గెట్ ఇచ్చి టెస్ట్ పెడుతున్నాం కాబట్టి, ఈ టెస్ట్‌లో మీరు బెటర్‌గా స్కోర్ చేస్తున్నా, చేయకపోయినా మీరు రెగ్యులర్‌గా అయితే టెస్ట్‌లయితే రాయండి. ఎందుకంటే టెస్ట్‌లలో తక్కువ మార్క్స్ వస్తున్నాయి అని జెప్పేసేసి మీరు రాయడం మానేస్తే మాత్రం అది మీకు చాలా నెగెటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని జస్ట్ ట్రైన్ చేస్తున్నాం అంతే. ఈ టెస్టుల ద్వారా మీరు కొంత నేర్చుకుంటారు. సో, చదవడం ద్వారా నేర్చుకుంటారు, వినడం ద్వారా నేర్చుకుంటారు, టెస్ట్ రాయడం ద్వారా కూడా నేర్చుకోవడమే మీరు చేసే పని. అంతేగాని మీ నాలెడ్జ్ ఏదో మనం ఇక్కడ పరీక్షించేసేసి అలా ఏం చేయట్లేదు. సో, ఓకే. సో, మీరు మిమ్మల్ని నేర్చుకునేలా చేయడం కోసం ఈ టెస్ట్‌లనమాట. మీరెప్పుడో లాస్ట్‌లో రాద్దామని అనుకుంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి మీకు సమయం దొరకదు. సో, ఇప్పటి నుంచే ఎవరైనా ఇంకా టెస్టులు రాయకపోతే మాత్రం ఇప్పటి నుంచైనా టెస్టులు రాయండి. మన మెంటార్‌షిప్‌లో ఉన్నోళ్ళందరికి కూడా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా టెస్టులు రాయండి. ఓకే. సో, మీరెక్కడున్నారో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఇండివిడ్యువల్ కోర్సెస్ గూడా ఉన్నాయి. మన మెటీరియల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. పాలిటీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనము టాపిక్‌లోకెళ్ళిపోదాము. నవంబర్ మంత్ పార్ట్ 2లో ఉన్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్‌లో. సో, ఇందులో ఆహ్, ప్రోబా 3 లాంచ్ అనేది మనం న్యూస్‌లో చూసాము నవంబర్ మంత్‌లో. సో, అది మాత్రమే కాకుండా ఈ ప్రోబా 3 లాంచ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ మైల్‌స్టోన్ అని చెప్పొచ్చు. ఈవెన్ స్పేస్ టెక్నాలజీలోనే ఈ సిగ్నిఫికెంట్ మైల్‌స్టోన్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు. ప్రోబా 3 లాంచ్ సక్సెస్ అనేది. ఇది నవంబర్‌లో కాబట్టి డిసెంబర్ 5న దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ ప్రోబా 3 అనంటే ఏంటంటే ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ అనమాట. ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ అంటారు. ప్రోబా అంటే ఏంటి? ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈ ప్రోబా 3 అనేది యూరోపియన్ స్పేస్ మిషన్ అనమాట. యూరోపియన్ ఏజెన్సీ యొక్క స్పేస్ మిషన్. ఇది సన్ యొక్క కొరోనల్ మాస్ ఎజెక్షన్‌ని స్టడీ చేయడానికి, సన్ యొక్క కరోనాని స్టడీ చేయడం కోసం. ఇప్పుడు ఈ సన్ గదా! సన్ చుట్టూ కొంత రేడియేటెడ్‌గా ఉంటది. దాన్నే కరోనా అని అంటాము. ఓకే. సో, ఆ కరోనాని స్టడీ చేయడం కోసం ఈ ప్రోబా 3 మిషన్ అనేది చేపట్టడం జరిగింది బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. కానీ మనకెందుకు ఇది ఇంపార్టెంట్ అనంటే ఇస్రోనే దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏ ఈ ప్రోబా 3 మిషన్‌ని ఆహ్, లాంచ్ చేసిందనమాట. సో, మనం ఒకప్పుడు మన శాటిలైట్స్ వేరే దేశస్తుల్ని మనం రిక్వెస్ట్ చేసుకొని, మనం లాంచ్ చేసుకునే పరిస్థితి నుంచి మనమే వేరే దేశాల యొక్క అడ్వాన్స్‌డ్ కంట్రీస్ యొక్క మిషన్స్ కూడా మనం చేయగలుగుతున్నాము. ఎందుకు అనంటే, మనం చీప్‌గా చేస్తున్నాం. చాలా తక్కువ ఖర్చుతో మనం లాంచ్ చేయగలుగుతున్నాం ఎఫిషియంట్‌గా. మన ఇస్రో సక్సెస్ రేట్ కూడా చాలా హైగా ఉందన్నమాట. సో, థట్ ఈస్ ద రీజన్. దీనికి ప్రత్యేకత ఏంటి?
వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ప్రోబా 3 లాంచ్? ఇందులో ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్‌ని టెస్ట్ చేశారు గూడా. సో, ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ ప్రిసిషన్ ఫార్మింగ్ ఫ్లయింగ్ మిషన్‌ని ఇది టెస్ట్ చేస్తున్నారు. ప్రిసిషన్ ఫార్మింగ్ ఫ్లయింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ ప్రిసిషన్ ఫార్మింగ్ ఫ్లయింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకాశంలో మనం అప్పుడప్పుడు చూస్తుంటే బర్డ్స్ ఒక యారో షేప్‌లో బర్డ్స్ ట్రావెల్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. లేకపోతే జెట్స్ సైనిక విన్యాసాలు జరిగినప్పుడు కొన్ని జెట్స్ ఒకేసారి ఒకే డైరెక్షన్‌లో అన్నీ ఒకేలాగా మూవ్ అవ్వడం మనం చూస్తాం. సో, దాన్ని జనరల్‌గా ఫార్మేషన్ ఫ్లయింగ్ అని అంటాం. అంటే ఒక సిస్టమాటిక్‌లో అన్నీ ఒకేలాగా మూవ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఈ ట్విస్ట్ తీసుకున్నాయనుకోండి. అన్నీ ఇదే డైరెక్షన్‌లో ఇదే ట్విస్ట్ తీసుకుంటాయి. సో, ఇక్కడ ఫార్మేషన్ ఫ్లయింగ్ అంటే ఏంటంటే, ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ అంటే, ఇక్కడ ఇందులో ర్ ఈ మిషన్‌లో 2 స్పేస్ క్రాఫ్ట్స్‌ని లాంచ్ చేయడం జరుగుతుందనమాట. ఒకటి కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, ఇంకోటి అక్లూటర్ అనమాట. ఇది సన్ అనుకుందాం. ఓకే. సో, ఇది అక్లూటర్ స్పేస్ క్రాఫ్ట్. ఇది కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్. ఈ రెండిటి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఏమీ లేకుండా 150 మీటర్స్ డిస్టెన్స్‌లో ఫిక్స్‌డ్‌గా ఈ 2 ఫ్లై అవుతూ ఉంటాయి సన్ చుట్టూ. ఒక ఫిక్స్‌డ్ పొజిషన్‌లో. సో, ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. అంటే 150 మీటర్స్ కేవలం 150 మీటర్స్ డిస్టెన్స్‌లో ఆ 2 ఒకదానికొకటి ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా అవి ఉంటున్నాయి అనంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో, దాన్నే ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ అనమాట. సో, ఇలాంటి అచీవ్‌మెంట్ ఈ 2 మరి ఒకదానికొకటి ఎలా ఉంటాయి? ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకునే సెన్సార్స్ ఇవన్నీ కూడా ఇందులో ఫిక్స్ చేయడం జరుగుతుందనమాట. సో, దీనికి తగ్గట్టుగా ఇది, దీనికి తగ్గట్టుగా ఇది 2 ఫిక్స్‌డ్‌గా మూవ్ అవుతాయి. ఓకే. సో, దాన్నే ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ అని అంటాము. ఇంకోటేంటంటే ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ గూడా ఇది క్రియేట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సన్ ఉందనుకోండి. ఈ అక్లూటర్ ఏం చేస్తదంటే, సన్ యొక్క బాగా రేడియంట్ స్పియర్ మొత్తాన్ని గూడా అది ఆహ్, ఆహ్, హిండర్ చేస్తది. సో దట్ చుట్టూరు ఉన్న కరోనాని ఈ కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ స్టడీ చేస్తదనమాట. అంటే మనకి సూర్యగ్రహణం అంటారు గదా! ఈ సూర్యగ్రహణాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేస్తదనమాట ఈ ప్లూటర్ అనేది స్పేస్ క్రాఫ్ట్. సో, సో దట్ ఆ చుట్టుపక్కల ఉన్న రేడియేషన్ చుట్టుపక్కల ఉన్న కరోనాని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో, దీనికి యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటంటే, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-59ని యూజ్ చేశారు. సో, దాన్నే పోలార్ పిఎస్ఎల్‌వి ఎక్స్ఎల్ అని అంటాం అన్నమాట. ఈ పిఎస్ఎల్ ఎక్స్ఎల్ జనరల్‌గా హెవియర్ పేలోడ్స్‌ని లాంచ్ చేయడానికి, హైయర్ ఆర్బిట్స్‌లో హెవియర్ పేలోడ్స్ లాంచ్ చేయడానికి ఎస్పెషల్లీ సన్ సింక్రోనియస్ ఆర్బిట్‌లో లాంచ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది అప్ టు మనకు 1.7 టన్స్ వరకు ఈ పోలార్ పిఎస్ఎల్‌వి ఎక్స్ఎల్ తీసుకెళ్ళగలదు. నెక్స్ట్ ఈ పిఎస్ఎల్‌వి ఎక్స్ఎల్ యొక్క 26థ్ లాంచ్ అన్నమాట ఇది. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఒకటి ప్రిసిషన్ వరల్డ్స్ ఫస్ట్ ప్రిసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్‌ని ఒకటి టెస్ట్ చేస్తుంది. 2 కృత్రిమంగా సోలార్ ఎక్లిప్స్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ 2 అచీవ్‌మెంట్స్ చేస్తుందనమాట. ఈ ప్రోబా 3 మిషన్. సో, తద్వారా ఏంటంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్‌ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల స్టడీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి అనంటే జనరల్‌గా సోలార్ సైకిల్ అనేది ఉంటుంది గదా! అంటే ఫర్ ఎవ్రీ 11 ఇయర్స్‌కి ఒకసారి ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది చాలా ఇంటెన్సిఫైడ్‌గా ఉంటదనమాట. సో, అంటే ఈ ప్లాస్మా రూపంలో ఆ మెటీరియల్‌ని మన అది రిలీజ్ చేస్తది. అది ఎర్త్ వరకు కూడా రీచ్ అవుతదనమాట. ఎర్త్‌కి రీచ్ అయిన తర్వాత అదేమవుతుందంటే మన ఎర్త్‌లో ఉన్న క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హైలీ ఇంటెన్సిఫైడ్. కొరోనల్ మాస్ ఎజెక్షన్ కనుక ఎక్కువుంటే. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మన శాటిలైట్ కమ్యూనికేషన్ దెబ్బతినే అవకాశం ఉంటది. సో, వీటిని అవాయిడ్ చేయాలి. వీటిని మనం తగ్గించాలి దీని ఇంపాక్ట్ అంటే ముందు దానికి స్టడీ చేయాలి. అప్పుడే మనం వీటి డిస్రప్షన్స్‌కి తట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఇంకేమీ లేనట్టే. ఓకే. సో,
ఓహ్, దాన్ని ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవడం కోసమే ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్‌ని మనం స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో, నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాము. వరల్డ్స్ ఫస్ట్ CO2 టు మిథనాల్ ప్లాంట్. మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్తాం. ఎందుకనంటే, మన వాతావరణంలో టెంపరేచర్స్ రైజ్ అవ్వడానికి కార్బన్ డయాక్సైడ్ గూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సో, ఈ కార్బన్ డయాక్సైడ్ మనం తీసేయగలమా అనంటే, మనం ఇప్పుడు కార్బన్ క్యాప్చర్ మెథడ్స్ మనం ఫాలో అవుతున్నాం. అంటే కార్బన్ డయాక్సైడ్ మనం పవర్ ప్లాంట్స్‌లో ప్రొడ్యూస్ చేసిన కార్బన్ డయాక్సైడ్‌ని క్యాప్చర్ చేసేసి, ఎక్కడో ఆల్రెడీ ఉపయోగించిన గనుల్లో ఎక్కడో ఒక చోట దాస్తున్నాం. లేపోతే ఇంకో ఎక్కడో ఒక చోట స్టోర్ చేస్తున్నాం. కానీ అంత కార్బన్ డయాక్సైడ్ మనం స్టోర్ చేయగలమా? దాని బదులు ఇంకేదన్నా దాన్ని యూజ్ చేసి ఇంకేదన్నా మనం ఉపయోగపడేది ఏదన్నా తయారు చేసుకోవచ్చు అనంటే తయారు చేసుకోవచ్చు. అదే మిథనాల్‌ని మనం తయారు చేసుకోవచ్చనమాట. ఈ మిథనాల్‌ని ఎక్కడి నుంచి తయారు చేస్తున్నామంటే ఫ్లూ గ్యాస్ నుంచి తయారు చేస్తున్నాం. సో, ఈ ఫ్లూ గ్యాస్ ఆహ్, ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే పవర్ ప్లాంట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతది. ఈ ఫ్లూ గ్యాస్‌లో ప్రైమరీ కాంపోజిషన్ అంటే మన బొగ్గుని మండిస్తే అందులో వచ్చే డిఫరెంట్ కాంపోజిషన్ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ ఉంటది. వాటర్ వేపర్ ఉంటది. నైట్రోజన్ ఉంటది. ఆక్సిజన్ ఉంటది. సల్ఫర్ డయాక్సైడ్ ఉంటది. నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి. పార్టిక్యులేట్ మ్యాటర్స్ ఉంటుంది. సో, ఇందులో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది ఇట్ ఈస్ వెరీ హార్మ్‌ఫుల్ పొల్యూటెంట్స్ అని మనం చెప్పొచ్చు. అది మనం పీల్చామనుకో మనకి హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. సో, కాబట్టి ఏంటంటే ఎస్పెషల్లీ ఇందులో ఈ కార్బన్ డయాక్సైడ్‌ని మనం తీసుకొని దానికి అంటే CO2ని తీసుకొని దానికి హైడ్రోజన్‌ని గనక మనం కలిపామనుకో వచ్చేదేంటి మిథనాల్ ఒస్తది. విత్తనాలను తయారు చేయొచ్చనమాట. సో, ఇందులో మనకి కార్బన్ డయాక్సైడ్ ఉంది. వాటర్ వేపర్ నుంచి హైడ్రోజన్ తయారు చేయొచ్చు. వాటర్ వేపర్ నుంచి హైడ్రోజన్ ఎలా తయారు చేస్తారంటే, ఈ ఫోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్‌ని ఉపయోగిస్తారనమాట. ఈ ఫోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్ ఏం చేస్తదంటే, వాటర్‌ని హెచ్2ఓని కాస్త హెచ్2 అండ్ ఓ2గా స్ప్లిట్ చేస్తది. అంటే వాటర్‌ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్‌గా స్ప్లిట్ చేస్తది. ఇక్కడి నుంచి వచ్చిన ఈ హైడ్రోజన్‌ని మనం ఏం చేయొచ్చు, దాన్ని తీసుకెళ్ళి కార్బన్ డయాక్సైడ్‌కి మనం కలిపేసాం అనుకోండి. కలపడం అంటే అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ ఆహ్, కెమికల్ ప్రాసెస్ ఉంటది. సో, ఇందులో కేటలిస్ట్‌లు ఇవన్నీ ఇంపార్టెంట్ కేటలిస్ట్‌లు వీటన్నిటిని వాడాల్సిన పరిస్థితి ఉంటది. సో, కార్బన్ డయాక్సైడ్ అండ్ హెచ్2ఓ ఒక 2 కలిపేస్తే మనకొచ్చేది మిథనాల్ వస్తదనమాట. సో, ఈ మిథనాల్ వల్ల ఉపయోగం ఏంటి? ఓకే. సో, ఈ మిథనాల్ ఏంటంటే సెవరల్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో, అదేంటి ఫస్ట్ ఫ్యూయల్ బ్లెండింగ్ ఉపయోగించొచ్చు. ఫ్యూయల్ బ్లెండింగ్ అని అంటాం. ఓకే. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి? పెట్రోల్ అంటే గ్యాసోలిన్‌లో కనీసం 15% అన్నా మనం ఈ ఎథనాల్ బ్లెండింగ్ గాని, ఈ మిథనాల్ బ్లెండింగ్ గాని మనం చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఆల్రెడీ 2024 కల్లా 13% బ్లెండింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం 100% 100% ఆఫ్ పెట్రోల్ తీసుకుంటే, 100% ఆఫ్ గ్యాసోలిన్ తీసుకుంటే అందులో ఆహ్, 13% ఇథనాల్ కలు కలుస్తుందనమాట. అంటే మనం పెట్రోల్ బంక్స్‌లో మనం పెట్రోల్ కొట్టించుకుంటాం గదా! సో, అది 13% వచ్చి ఇథనాల్ కలుస్తుంది. సో, గవర్నమెంట్ ఏం జేసిందంటే టార్గెట్ పెట్టుకుంది 2025 కల్లా 20% బ్లెండింగ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకుంది. సో, దాన్ని అచీవ్ చేయాలి అనంటే మనం మిథనాల్ గాని ముందు మనం తయారు చేయాలి గదా! డిఫరెంట్ వేస్‌లో బయోఫ్యూయల్స్ వీటన్నిటి నుంచి మనం తయారు చేస్తున్నాం. సో, ఇది కూడా వన్ సోర్స్ అవ్వచ్చు. ఎందుకనంటే CO2 అనేది అక్కడ వేస్ట్‌గా వస్తుంది. అది గాల్లో గనక కలిస్తే అది హార్మ్‌ఫుల్ గ్యాస్ కింద తయారవుతుంది కాబట్టి, దాని నుంచి మనం మిథనాల్ తయారు చేసుకున్నామంటే మనకి అది ఇంపార్టెంట్ ఫ్యూయల్ బ్లెండింగ్‌లో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా మిథనాల్‌ని మండిస్తే మనకొచ్చేదేంటి? మళ్ళీ కార్బన్ డయాక్సైడ్, వాటరే వస్తది. CH3OHని మనం మండిస్తే ఏమొస్తది? CO2 వస్తది. ప్లస్ వాటరే వస్తది. CO2 గాల్లో కలిసిపోయిద్ది. వాటర్ వేపర్ హ్మ్. ఎటువంటి నెగెటివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అందుకని దీన్ని
క్లీన్ ఫ్యూయల్ అని అంటాం. సో, దీన్ని ఇ ఇంత ఇందులో వేస్ట్ ఏమి రావట్లేదు కాబట్టి ఇది ఎ హై కాలరిఫిక్ వాల్యూ ఉంటదనమాట. అంటే మోర్ ఎనర్జీ వస్తది. పర్ లీటర్ నువ్వు బర్న్ చేస్తే నార్మల్ పెట్రోల్ కన్నా ఎక్కువ ఎనర్జీ శక్తి వస్తదనమాట. సో, అలా ఎక్కువ శక్తి ఉత్పత్తి చేస్తది కాబట్టి దీన్ని రేసింగ్ అప్లికేషన్స్‌లో కూడా ఉపయోగిస్తారు. అది మాత్రమే కాకుండా మిథనాల్ ఫ్యూయల్ సెల్స్‌లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ మిథనాల్‌ని ఇండస్ట్రియల్ సాల్వెంట్‌గా కూడా ఉపయోగించొచ్చు. ఇండస్ట్రియల్ సాల్వెంట్ అంటే ఏంటి? పెయింట్స్‌లో గాని, కోటింగ్స్‌లో గాని, క్లీనింగ్ ప్రొడక్ట్స్‌లో గాని, వేరియస్ ఇండస్ట్రీస్‌లో అంటే ఈజీగా వేరే దాంట్లో కలపొచ్చనమాట. సాల్వెంట్ లాగా ఉపయోగించొచ్చు. నెక్స్ట్ లాబొరేటరీ రియేజెంట్‌గా అంటే డిఫరెంట్ రియాక్షన్స్‌లో, ఎక్స్‌ట్రాక్షన్స్‌లో లాబొరేటరీ రియేజెంట్‌గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆటోమేటివ్ యాంటీ ఫ్రీజ్‌గా కూడా పనిచేస్తది. అంటే కోల్డ్ టెంపరేచర్స్‌లో యాంటీ ఫ్రీజ్ అది ఫ్రీజ్ అవ్వకుండా పనిచేస్తదనమాట. నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్ ప్రిపరేషన్. ఓకే. హెచ్‌సీహెచ్‌ఓ అని అంటాం. ఈ ఫార్మాల్డిహైడ్ ప్రిపరేషన్‌లో గూడా ఈ మిథనాల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది తయారీలో. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఎసిటిక్ యాసిడ్ తయారు చేయొచ్చు. మిథైల్ టెర్షియరీ బ్యూటైల్ తయారు చేయొచ్చు. టెర్షియరీ బ్యూటైల్ ఈథర్‌ని తయారు చేయొచ్చు. డైమిథైల్ ఈథర్‌ని కూడా తయారు చేయొచ్చు ఈ మిథనాల్‌ని ఉపయోగించి. సో, ఈ మిథనాల్ కన్వర్షన్ ప్లాంట్ అంటే CO2 నుంచి మిథనాల్‌ని కన్వర్ట్ చేసే ప్లాంట్‌ని మేము సక్సెస్‌ఫుల్‌గా కన్వర్ట్ చేసామని ఎన్‌టీపీసీ రీసెంట్‌గా అనౌన్స్ చేసిందన్నమాట. ఓకే. ఓకే. సో, ఇదొక సిగ్నిఫికెంట్ మైల్‌స్టోన్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. బెంగుళూరు ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్. సో, మనకి పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఈ పాపులేషన్ ఎంత పెరుగుతుంది ఏంటి అనేది పబ్లిక్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం దేశవ్యాప్తంగా 18 పాపులేషన్ క్లాక్స్ ఎస్టాబ్లిష్ చేయాలని జెప్పేసి ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఒక టార్గెట్ పెట్టుకున్నారనమాట. అదేంటంటే 18 పాపులేషన్ క్లాక్స్ ఇన్‌స్టాల్ జేయాలి. డిఫరెంట్ ప్లేసెస్‌లో మన దేశంలో. సో, ఈ పాపులేషన్ క్లాక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, రియల్ టైమ్‌లో పాపులేషన్ డేటా అప్‌డేట్ అవుతూ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు అనే డేటా అనేది ఎవ్రీ 2 సెకండ్లకోసారి అప్‌డేట్ అవుతూ ఉంటది. ఇది మన ఫిగర్. ఓకే. అదే ఇది బెంగుళూరులో ఉంది కాబట్టి కర్ణాటక యొక్క డేటా వచ్చేసరికి ప్రతి 1.10 సెకండ్లకి. అంటే ప్రతి 70 సెకండ్లకొకసారి ఇది అప్‌డేట్ అవుతూ ఉంటదనమాట. కర్ణాటక పాపులేషన్. ఇండియన్ పాపులేషన్ ఏమో ఎవ్రీ 2 సెకండ్స్‌కోసారి అప్‌డేట్ అవుతూ ఉంటది. ఓకే. ఈ పాపులేషన్ క్లాక్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మన డెమోగ్రాఫిక్ డేటా ఎలా ఉంటుందంటే బర్త్ రేట్స్, డెత్ రేట్స్, మైగ్రేషన్ ప్యాటర్న్ ఇవి తెలుసుకునే అవకాశం ఉంటదనమాట. ఓకే. సో, ఇది పాపులేషన్ క్లాక్ గురించి. హ్మ్. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఆర్ఎన్ఏ ఎడిటింగ్. ఈ ఆర్ఎన్ఏ ఎడిటింగ్‌ని ఫస్ట్ క్లినికల్ అప్లికేషన్ ఆఫ్ దిస్ టెక్నాలజీని అచీవ్ చేసింది వేవ్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ అన్నమాట. వేవ్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ ఫస్ట్ క్లినికల్ అప్లికేషన్ ఆఫ్ దిస్ టెక్నాలజీని అప్లై చేసింది. ఈ ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అంటే ఏం లేదు. రైబో న్యూక్లియిక్ యాసిడ్ అని ఉంటది. ఈ ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏని లో ఉన్న ఎర్రర్స్‌ని కరెక్ట్ చేసి ఆ ఎర్రర్స్ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చేయడాన్నే ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అని అంటారు. ఎర్రర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుకతో కొన్ని డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏలో ఎర్రర్స్ వల్ల జెనెటికల్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ ఆర్ఎన్ఏలో కరెక్షన్స్ చేసామో, ఆ డిసీజెస్‌ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, దాన్నే ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అని అంటారు. ఇది డిఫరెంట్ ఎంజైమ్స్‌ని ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ ఎడినోసిన్ డైమెనైజ్ డెమనైజ్ ని ఉపయోగించి కూడా ఆర్ఎన్ఏ ఎడిటింగ్ చేయొచ్చనమాట. ఓకే. సో, డీఎన్ఏ ఎడిటింగ్‌కి, ఆర్ఎన్ఏ ఎడిటింగ్‌కి డిఫరెన్స్ ఉంది. డీఎన్ఏ ఎడిటింగ్ అనేది ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ అనమాట. ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అనేది టెంపరరీ.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ఎన్ఏ ఎడిటింగ్ చేసాము. చేసిన తర్వాత ఏమన్నా ఆహ్, క్లినికల్ ఎర్రర్స్ ఏమన్నా జరిగాయి. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఇమ్మీడియేట్‌గా దానికి సంబంధించిన మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, దాన్ని నల్లిఫై చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో, ఆర్ఎన్ఏ ఎడిటింగ్ అనేది టెంపరరీ చేంజెస్ మాత్రమే. జస్ట్ ఇమ్యూన్ రిస్క్స్‌ని తగ్గించడం కోసం ఓకే. మాత్రం ఉపయోగిస్తారు దీన్ని. సో, ఈ ఆర్ఎన్ఏ ఎడిటింగ్ వేరియస్ ఫీల్డ్స్‌లో ఉపయోగిస్తారు. అది జెనెటిక్ డిసార్డర్స్‌ని ఫర్ ఎగ్జాంపుల్ హంటి హంటింగ్‌టాన్ డిసీజ్. ఓకే. సో, నెక్స్ట్ న్యూరోలాజికల్ కండిషన్స్, పార్కిన్సన్ డిసీజెస్ లాంటివి ట్రీట్ చేయడం కోసం. నెక్స్ట్ అంకాలజీ అంటే క్యాన్సర్స్‌ని ట్రీట్ చేయడం కోసం. నెక్స్ట్ ఆప్థమాలజీ ఐస్ రిలేటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటిని ట్రీట్ చేయడం కోసం ఈ ఆర్ఎన్ఏ ఎడిటింగ్ ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో, ఆహ్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండికేటర్స్ రిపోర్ట్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందనమాట. సో, ఆ రిపోర్ట్‌లో ఇండియా యొక్క పెర్ఫార్మన్స్ గురించి ఇప్పుడు ప్రతి దేశం పెర్ఫార్మన్స్ గురించి చెప్తూ ఉంటారు కదా! సో, అందులో ఇండియా ఎక్సెప్షనల్ పెర్ఫార్మన్స్ చేసిందని చెప్పేసేసి ఆ రిపోర్ట్‌లో ఇవ్వడం జరిగింది. అసలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటంటే, ఏదన్నా హ్యూమన్ మైండ్ ఏదన్నా ఒకటి క్రియేట్ చేసింది అనంటే, ఇట్ కమ్స్ అండర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదన్నా ఒక పుస్తకం రాసావు. నీకొక యూనిక్ స్టైల్ ఉంటది. నువ్వు యూనిక్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటదనమాట. సో, ఇట్ కమ్స్ అండర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అది కాపీరైట్ యాక్ట్ కిందకొస్తది. లేపోతే నువ్వేదన్నా ఒక ప్రొడక్ట్ తయారు చేసావు. ఆ ప్రొడక్ట్‌ని నువ్వు పేటెంట్ చేసుకోవచ్చనమాట. అది అది యూనిక్‌గా నువ్వే తయారు చేసావు. ప్రపంచంలో ఎక్కడా లేదు. సో, దాన్ని నువ్వు పేటెంట్ జేసుకోవచ్చు. సో, ఎనీథింగ్ దట్ యూ క్రియేట్ విత్ హ్యూమన్ మైండ్ గాని ఇన్నోవేషన్స్, లిటరరీ వర్క్స్, డిజైన్స్, సింబల్స్ ఇవన్నీ గూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కిందకొస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీ పెట్టావు. దానికి ఒక బ్రాండ్ లోగో ఉంది. ఆ లోగో కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కిందకొస్తది. ఓకే. సో, ఐ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీఆర్ మనం వస్తే పేటెంట్స్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ కాపీరైట్స్ అని అంటాం. ట్రేడ్ మార్క్స్ అని అంటాం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డిజైన్స్ అని అంటాం. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, ట్రేడ్ సీక్రెట్స్ ఇవన్నీ గూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కిందకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు ఉందనుకోండి. ఈ తిరుపతి లడ్డు యూనిక్‌గా, అద్భుతంగా ఏన్షియంట్ మెథడ్స్ నుంచి గూడా అద్భుతంగా తిరుపతి లడ్డూని తయారు చేస్తున్నారు. ఓకే. ఆహ్, అటువంటి టేస్ట్ ఉన్న లడ్డు తిరుపతి లడ్డు ఇక్కడే దొరుకుతుంది. డార్జిలింగ్ టీ ఉంది. ఆ డార్జిలింగ్ టీ అక్కడే దానికొక యూనిక్‌నెస్, యూనిక్ టేస్ట్, యూనిక్ టెక్స్చర్ అనేది ఉంటుంది. సో, అది అక్కడే దొరుకుతుంది. సో, ఇలా జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. ఇవి గూడా ఐపీఆర్ కిందకొస్తాయి. సో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌కి ప్రొటెక్ట్ జేసుకోవడానికి ఉన్న కన్వెన్షన్స్ తీసుకుంటే, ఒక్కొక్క కన్వెన్షన్ ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేసింది. అదేంటో చూద్దాం. పారిస్ కన్వెన్షన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ప్రపంచంలో ఇండస్ట్రియల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ పారిస్ కన్వెన్షన్ మాట్లాడుతుందనమాట. నెక్స్ట్ బెర్నీ కన్వెన్షన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కాపీరైట్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేసింది. ఇంటర్నేషనల్ కాపీరైట్ ప్రొటెక్షన్ మీద. నెక్స్ట్ పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ వచ్చేసరికి గ్లోబల్‌గా పేటెంట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలనేది చెప్పిందనమాట. దాని గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ బుడాపెస్ట్ ట్రీటీ వచ్చేసరికి మైక్రో ఆర్గానిజం డిపాజిట్స్ ఇన్ పేటెంట్ ప్రొసీజర్స్. రికగ్నైజేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం డిపాజిట్స్ ఇన్ పేటెంట్ ప్రొసీజర్స్. నెక్స్ట్ మార్కేస్ ట్రీటీ వచ్చేసరికి ఈ ఏదైతే పబ్లిష్డ్ వర్క్స్ ఉంటాయో అది విజువల్లీ ఇంపెయిర్డ్ పర్సన్స్‌కి కూడా అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఆహ్, ఏదన్నా ఒక వర్క్ జరిగింది. ఆ వర్క్ జరిగినప్పుడు విజువల్లీ ఇంపెయిర్డ్ పర్సన్స్‌కి కూడా అందుబాటులోకి తీసుకురావాలి కదా! అప్పుడే మనం అందరికీ అందించగలుగుతాం సోర్సెస్. సో, ఆ మార్కెట్ స్ట్రిటీ దాని గురించి మాట్లాడుతుందనమాట. సో, గుర్తుపెట్టుకోండి మ్యాథ్ ద ఫాలోయింగ్‌లో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, మన ఇండియాలో ఈ ఐపీఆర్ లాస్ ఏం చెప్తున్నాయి?
పేటెంట్స్ యాక్ట్ 1970 ఉంది. ఇదేంటంటే పేటెంట్ ఫైలింగ్ అండ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ డిజైన్స్ యాక్ట్ 2000 ఉంది. ఇది ఇండస్ట్రియల్ డిజైన్స్ గురించి మాట్లాడుతుంది. ప్రొటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 వచ్చేసరికి ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ యాక్ట్ ఇదేంటంటే ఒక్కొక్క రీజియన్‌లో దాని జియోగ్రాఫికల్ ఇండికేషన్‌ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు ఉందనుకోండి. ఈ తిరుపతి లడ్డు ఇంకా వేరే చోట ఎక్కడో హైదరాబాద్‌లోనో తయారు చేసి దాన్ని తిరుపతి లడ్డు అనని మనం సేల్ చేయలేం. ఎందుకంటే ఇట్ హాస్ ఎ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అక్కడి నుంచే రావాలి. అర్థమైందా? సో, కాపీరైట్ యాక్ట్ 1957 ఇది ప్రొటెక్షన్ ఆఫ్ క్రియేటివ్ వర్క్స్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ టిపమ్ అనేది ఉంది. సెల్ఫ్ ఫర్ ఐపీఆర్ ప్రమోషన్ మేనేజ్మెంట్ మన ఇండియాలో. ఇదేం చేస్తుందంటే నేషనల్ ఐపీఆర్ పాలిసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. నేషనల్ ఐపీఆర్ పాలిసీ ఏం చేస్తుందంటే ఇట్ స్ట్రీమ్‌లైన్స్ ద పేటెంట్ అప్లికేషన్ ప్రాసెస్, పేటెంట్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. ఓకే. సో, స్టూడెంట్స్‌లో అవ్వచ్చు, లేపోతే ఇండస్ట్రీస్‌లో అవ్వచ్చు. సో, ఇది నేషనల్ ఐపీఆర్ దాని గురించి మాట్లాడుతుందనమాట. నెక్స్ట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా పెర్ఫార్మన్స్ చూద్దాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో. ఇండియా ర్యాంక్డ్ 6థ్ గ్లోబల్లీ. ఈ ఐపీఆర్ ఫైలింగ్స్‌లో 64,480 ఫైలింగ్స్ చేసింది అండ్ 6థ్ పొజిషన్‌లో ఉందన్నమాట. అండ్ అందులో 55.2% మన రెసిడెంట్సే ఫైలింగ్ చేశారు. ఓకే. సో, ఈ రెసిడెన్స్ ఫైలింగ్ గనక పెరిగింది అనంటే, లోకల్ ఇన్నోవేషన్ పెరుగుతుందని అర్థం. అంటే ఈ ఐపీఆర్ ఫైలింగ్ గనక ఎక్కువుంది, మనం బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నామంటే, మనం ఇన్నోవేషన్స్ ఎక్కువ చేస్తున్నామని అర్థం. ఆవిష్కరణలు చేస్తే ఏంటి ఉపయోగం? మానవాళికి ఉపయోగపడిద్ది. ఓకే. అందులో మనం మన మీద ఆధారపడడం పెరుగుతుందనమాట. వేరే దేశాల మీద కన్నా. సో, ట్రేడ్ మార్క్ ఫైలింగ్‌లో వచ్చి మనం గ్లోబల్లీ ఫోర్త్‌లో ఉన్నాము. ఇది 2020 ఆహ్, 3లో 6.1% ఇంక్రీజ్ అయింది అంతకుముందు ఇయర్‌తో పోల్చుకుంటే. నెక్స్ట్ 90% ఫైలింగ్ బై రెసిడెంట్స్. ఈ ట్రేడ్ మార్క్ ఫైలింగ్ గూడా పెరిగిందనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్రాండ్‌ని నువ్వు కాపాడుకోవాలి. ఇంకొకళ్ళు డూప్లికేట్ చేయకూడదనంటే యూ హావ్ టు ఫైల్ యువర్ ట్రేడ్ మార్క్. నీ ట్రేడ్ మార్క్ నువ్వు ఫైల్ జేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. ఈ అమెజాన్ ట్రేడ్ మార్క్ అనేది అమెజాన్ వాడు ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అటువంటి సేమ్ అదే లోగోతో నువ్వు వేరే వాళ్ళు ఎవరన్నా యూజ్ చేస్తున్నారనుకో ఇట్ ఈస్ ఇల్లీగల్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డిజైన్స్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ డిజైన్స్ ప్రొటెక్షన్‌లో కూడా 36.4% గ్రోత్ ఉంది అప్లికేషన్స్‌లో. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్స్‌లో కూడా. మనం పేటెంట్ టు జీడీపీ రేషియో మనం తీసుకుంటే అందులో కూడా మనం ఇంప్రూవ్‌మెంట్ చూపించాము. 2013లో తీసుకుంటే 144 ఉన్న ఆహ్, వాల్యూ ఇప్పుడు పేటెంట్ టు జీడీపీ అనేది పెరిగింది. 381కి అది పెరిగిందనమాట. సో, దిస్ ఇండికేట్స్ అంటే మన జీడీపీ పెరిగే కొద్దీ పేటెంట్స్ కూడా పెరుగుతున్నాయి అంటే దట్ ఇండికేట్స్ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీ అన్నమాట. మన దేశంలో ఆవిష్కరణలు పెరుగుతున్నాయి అని అర్థం. ఆఫ్‌కోర్స్ ఇంకా పెరగాలి. ఓకే. సో, ఐపీఆర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేస్తది. ఆవిష్కరణను ప్రమోట్ చేస్తది. తద్వారా ఎకనామిక్ గ్రోత్ కొత్త కొత్త ఆవిష్కరణలు గనక వచ్చింది అనంటే ఆ ప్రొడక్ట్ తయారు చేయొచ్చు. కామన్ మ్యాన్‌కి ఉపయోగించొచ్చు. దాన్ని ఆహ్, ఎకనామిక్ స్కేల్‌లో దాన్ని పెంచొచ్చనమాట. తద్వారా మన ఎకనామిక్ గ్రోత్ అది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు నీ ప్రొడక్ట్ నువ్వు కాపాడబడుతుంది. నువ్వు ఒకసారి ఆవిష్కరణ చేస్తే అది నీకే సొంతం అయ్యేలా ఉంటుంది అనేది మనం తెలియచేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వేరే చోటకెళ్ళిపోతారు. సో, ఇది ఫెయిర్ కాంపిటీషన్‌ని ప్రమోట్ చేస్తుందనమాట. అంటే ఎవరికి వాళ్ళు ఈ ఆర్ అండ్ డీలో కాంపిటీషన్ పెరుగుతుంది. ఎవరికి వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయాలన్న కాంపిటీషన్ పెరుగుతుంది. సో, తద్వారా ఏంటంటే రీసెర్చ్ అభివృద్ధి చెందుతుందనమాట. మన ఇండియన్ కల్చరల్ ప్రిజర్వేషన్ గూడా పెరుగుతుంది. ఓకే. సో, దీనికి గవర్నమెంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఐపీఆర్ పాలిసీ 2016 తీసుకొచ్చింది. సో, ఇదేంటంటే మన దేశంలో ఐపీఆర్ లాస్‌ని స్ట్రీమ్‌లైన్ చేయడం,
ఐపీఆర్ అప్లికేషన్ ప్రాసెస్‌ని, ప్రొసీజర్స్‌ని సింప్లిఫై చేయడం. నెక్స్ట్ యాక్సెసిబుల్ చేయడం. నెక్స్ట్ ఎఫిషియంట్ చేయడం. అది మాత్రమే కాకుండా కపిల ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి దీన్ని అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అన్నమాట. స్టూడెంట్స్‌లో ఈ ఐపీఆర్ ఫైలింగ్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం తీసుకొచ్చింది. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా మనకు తెలుసు. ఐపీ సపోర్ట్ కూడా ఇస్తాం మనం స్టార్టప్ ఇండియాలో. నెక్స్ట్ ఈ పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఫైలింగ్ గురించి కూడా ఇది స్టా స్టార్టప్ ఇండియాలో మనం కంపెనీస్‌కి, స్టార్టప్స్‌కి మనం అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ తీసుకొచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని మనం ప్రమోట్ చేస్తున్నాము. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని మనం ప్రమోట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇలాగా ప్రతీదీ ఈ ఫైలింగ్స్ అన్నీ కూడా చేసాము. డిజిటల్ మోడర్నైజేషన్ చేసామన్నమాట ఐపీఆర్ ఫైలింగ్‌లో కూడా. నెక్స్ట్ స్ప్రిహా ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఈ అకాడెమియా రోల్ ఇన్ ఐపీఆర్ అవేర్‌నెస్‌ని స్ట్రెంథెన్ చేస్తున్నామన్నమాట. అంటే అకాడెమియా ఇన్‌స్టిట్యూషన్స్ రోల్ ఇన్ ఐపీఆర్ అవేర్‌నెస్ మనం పెం ఈ స్ప్రిహా ప్రోగ్రామ్ ద్వారా పెంపొందించాము. నెక్స్ట్ సో, ఈ ఐపీఆర్‌లో ఈ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేంటంటే కాస్ట్ బ్యారియర్. సో, రిజిస్ట్రేషను, ఎన్ఫోర్స్‌మెంట్ ఇదంతా కూడా చాలా కాస్ట్‌లీ అనమాట. చిన్న చిన్న బిజినెస్ మెన్స్ ఇవి చేయలేరు. నెక్స్ట్ ఇంకోటేంటంటే పేటెంట్స్ ఎవర్ గ్రీనింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్‌లో ఒక డ్రగ్ గనక కనిపెట్టారనుకో, ఇన్ని సంవత్సరాలు మాత్రమే పేటెంట్ ఉంటదనని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు మాత్రమే అతను పేటెంట్ అతని దగ్గర పెట్టుకోవాలి. తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకెళ్ళిపోద్ది. అంటే ఎవరన్నా దాన్ని తయారు చేయొచ్చు. అప్పటి వరకు ఎవరైతే అ అతను ఆథరైజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే తయారు చేయాలి. సో, ఇక్కడ ఇందులో ఎవర్ గ్రీనింగ్ అనేది ఉంటుంది. ఎవర్ గ్రీనింగ్ అని అంటే ఏంటి? ఆ పేటెంట్స్ అప్పటికప్పుడు ఎక్స్‌టెండ్ చేసుకోవడం. తద్వారా మోనోపోలీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ టైమ్ అప్పుడు చూసాం. ఇద్దరు మన దేశంలో మోనోపోలీ. ఓకే. సో, అలాగా మోనోపోలీ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో, ఎస్పెషల్లీ కీలకమైన ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ రంగంలో. నెక్స్ట్ మనం పైరసీ అనేది కూడా మనకు కనిపిస్తుంది. లీగల్ ప్రొటెక్షన్స్ ఉన్నా గాని కాపీయింగ్ ఐపీఆర్ కాపీయింగ్ అనేది ఇంటెలక్చువల్ ప్రాపర్టీ కాపీయింగ్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ ఇన్‌ఈక్వాలిటీస్ కూడా ఉన్నాయి. సో, డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ లాస్ ఉన్నాయి. సో, ఇది ఇన్నోవేటర్స్‌కి ఒక కన్సిస్టెంట్ లాస్ లేకపోవడం వల్ల కన్సిస్టెంట్ ప్రొటెక్షన్ అనేది అందుబాటులో లేదన్నమాట. సో, ఇటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఓవర్‌కమ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ప్రాసెసింగ్ ఇన్ మెమరీ టెక్నాలజీ అనమాట. ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి. ఈ కంప్యూటర్ తీసుకుంటే ఇది డెస్క్‌టాప్ ఉంటది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని సీపీయూ ఒకటుంటది. స్టోరేజ్ యూనిట్ అది. నెక్స్ట్ ర్యామ్, స్పీడ్ గురించి స్పీడ్ గురించి మాట్లాడేది ర్యామ్ అని అంటామనమాట. సో, కంప్యూటర్‌లో ఈ సీపీయూ అండ్ ర్యామ్ అనేది ఈ 2 ఇంపార్టెంట్. ఈ రెండిటిని బేస్ చేసుకొనే కంప్యూటర్ ప్రైజింగ్ గూడా ఉంటది. మన మొబైల్ గూడా అంతే గదా! స్టోరేజ్, ర్యామ్ బట్టే. ఎంత ర్యామ్ ఉంది, ఎంత స్టోరేజ్ ఉంది అనే దాన్ని బట్టే మనం మొబైల్ కూడా మనం పర్చేస్ జేస్తాం. సో, వాటి బట్టే అవి పెరుగుతున్నాయంటే వాల్యూ గూడా పెరిగిద్దనమాట. సో, ఇక్కడ ఈ 2 యూనిట్స్ సెపరేట్‌గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆహ్, స్పీడ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది కొంచెం. సో, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళేం జేశారంటే ఆహ్, పెద్ద సూపర్ కంప్యూటర్స్‌లో ఈ 2 సెపరేట్‌గా ఉంటాయి గదా! సో, దీనికొక సెపరేట్ ఎనర్జీ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. ర్యామ్‌కి ఒక సెపరేట్ పవర్ కన్జంప్షన్ ఉంటది. మన మొబైల్‌కి పెద్ద మ్యాటర్ కాదు. మనం వాడుతున్నాము. రోజులో ఛార్జింగ్ అవుతుంది. మళ్ళీ ఛార్జ్ చేస్తాం. కానీ పెద్ద సూపర్ కంప్యూటర్స్‌లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ కన్జ్యూమ్ చేస్తాయన్నమాట. సో, ఈ ఇజ్రాయెల్ సైంటిస్ట్స్ ఏం చేశారంటే, ఇక సీపీయూతో అవసరం లేకుండా, ఈ ర్యామ్‌లోనే స్టోరేజ్ గూడా ఉండేలాగా. యాక్చువల్‌గా ఏంటంటే, సీపీయూ అనేది పర్మనెంట్ స్టోరేజ్‌కి ఉపయోగిస్తాము. ర్యామ్ అనేది టెంపరరీ స్టోరేజ్ అనమాట. ఓకే. ర్యామ్ అనేది స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సో, ఈ సీపీయూ అవసరం లేకుండా ర్యామ్‌లోనే నీకు స్టోరేజ్ కూడా చేసుకునేలాగా టెక్నాలజీ వాళ్ళు ప్రాసెసింగ్ ఇన్ మెమరీ టెక్నాలజీ అనే కొత్త టెక్నాలజీని వాళ్ళు తీసుకొచ్చారనమాట. తద్వారా ఏంటంటే పవర్ కన్జంప్షన్‌ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సీపీయూతో అవసరం ఉండదు. ఈజీగా ఎనర్జీ సేవింగ్స్ ఉంటాయి.
అండ్ వెరీ ఫాస్ట్‌గా ఆ కంప్యూటర్ పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇజ్రాయలీ సైంటిస్ట్ ఫైండ్ ఔట్ చేశారు. అది న్యూస్‌లో వచ్చింది. మనం తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇండియాస్ ఫస్ట్ అనలాగ్ స్పేస్ మిషన్ లాంచ్డ్. అనలాగ్ స్పేస్ మిషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్పేస్‌లో ఉన్న వాతావరణాన్ని అటువంటి స్పేస్‌లో ఉన్న వాతావరణానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మన భూమి మీద కూడా ఉన్నాయన్నమాట. ఓకే. అందులో ఒకటి వచ్చేసరికి లేహ్ లడాఖ్‌లో ఈ స్పేస్‌లో ఉన్న వాతావరణం, లేకపోతే మూన్ మీద ఉన్న వాతావరణం, లేకపోతే మార్స్ మీద ఉన్న కండిషన్స్ ఆ లేహ్ లడాఖ్‌లో కూడా ఉంటదన్నమాట. ఎందుకనంటే ఇది ఐసోలేటెడ్‌గా ఉంటది. హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువుండదు. నెక్స్ట్ ఏరిడ్ క్లైమేట్. ఓకే. చాలా డ్రైగా ఉంటదనమాట. నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్ టెర్రైన్ ఉంటది. సో, ఇది సేమ్ మార్స్ ఇప్పుడు చూడండి ఇది. మనం మార్స్ మీద ఉంటున్నట్టే ఉంది గదా! సో, ఇలా మార్స్ మీద గాని, మూన్ మీద గాని ఉంటున్నట్టే ఉంటదనమాట. సో, అక్కడ మనం హ్యూమన్స్ ఎలాగా అక్కడ అటువంటి కండిషన్స్‌లో హ్యూమన్స్ ఎలా ఉంటారు? నెక్స్ట్ ఈ రోబోటిక్ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ ఎటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి? వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ గేర్ అందించాలి? అనేది స్టడీ చేయడం కోసం ఈ ఎన్‌లాగ్ మిషన్స్ అనేవి ఏర్పాటు చేస్తారనమాట. సో, ఈ లేహ్ లడాఖ్‌లో గూడా మనం ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేది ఒక ఎన్‌లాగ్ మిషన్‌ని ఏర్పాటు చేసింది అలాంగ్ విత్ ద పార్ట్నర్స్. అంటే ఇస్రో స్పేస్ ఫ్లైట్ సెంటర్ విత్ ఆకా స్పేస్ స్టూడియో, యూనివర్సిటీ ఆఫ్ లడాక్ అండ్ ఐఐటీ బొంబాయి. వీళ్ళు సంయుక్తంగా కలిసి ఈ ఎన్‌లాక్ స్పేస్ మిషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది లేహ్ లడాఖ్‌లో. సో, దీన్ని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో స్పేస్ మిషన్స్‌ని క్యారీ చేయడం, తద్వారా స్పేస్ కండిషన్స్‌ని ఇక్కడే మనం కృత్రిమంగా మనం క్రియేట్ చేయగలుగుతున్నాం కాబట్టి, మనం స్పేస్‌లో ఇంకా ఎలా ఉండాలి? ఏ విధంగా బిహేవ్ చేయాలి? ఏ విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలనేది స్టడీ చేసి, ఆ ఇన్‌పుట్స్ తీసుకొని తద్వారా స్పేస్ మిషన్స్‌కి రెడీ అవుతారనమాట. ఇది మన గగనయాన్ మిషన్ ప్రోగ్రామ్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఈ ఎన్‌లాగ్ మిషన్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. గుజరాత్ అండ్ సెమీకండక్టర్. సో, గుజరాత్ సెమీకండక్టర్ హబ్‌గా అవతరించబోతుందన్నమాట. సో, మన సెమీకండక్టర్ ప్లాంట్స్ చాలా వరకు గుజరాత్‌లో ఉన్నాయి. ఎందుకనంటే గుజరాత్ సెమీకండక్టర్ పాలిసీ 2022-2027 తీసుకొచ్చింది. నెక్స్ట్ గుజరాత్‌లో సెవరల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సెమీకండక్టర్ డిస్‌ప్లే యూనిట్స్ తయారు చేసే ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో, అది మాత్రమే కాకుండా రీసెంట్‌గా ఈ ఇండియాస్ మన దేశంలోనే ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ గుజరాత్‌లో సెటప్ చేయాలి. ధోలరాలో సెటప్ చేయాలని ఒక నిర్ణయానికొచ్చింది. గవర్నమెంట్ నిర్ణయానికొచ్చింది. 91,000 క్రోర్స్‌తో. సో, దా ఇది సెటప్ చేసేది ఎవరు అనంటే ఫెసిలిటేట్ చేస్తుంది గవర్నమెంట్. ఇది సెటప్ చేసేది ఎవరంటే టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ తైవాన్ పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్. మనకు తెలుసు ప్రపంచంలోనే మోర్ థాన్ 50% ఆఫ్ సెమీకండక్టర్స్ ఆర్ అప్రాక్సిమేట్‌లీ 50% ఆఫ్ సెమీకండక్టర్ తయారీ మన తైవాన్, సౌత్ కొరియా ఇక్కడే మనం చూస్తాం అన్నమాట. సో, ఈ తైవాన్ పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్‌తో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన దేశంలోనే ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని ఒకటి సెటప్ చేస్తుంది ధొలరాలో. ఓకే. సో, అందుకనే ధొలరా ఒక సెమికాన్ సిటీగా ఎమర్జ్ అవుతుందని చెప్పొచ్చనమాట. ఓకే. సో, ఆహ్, దీనికి ఇలాంటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ కానీ, డిస్‌ప్లే యూనిట్స్ కానీ సెటప్ చేయడం కోసం మనం ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ని మనం తీసుకొచ్చాం. 2021లోనే తీసుకొచ్చామనమాట. సో, ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఇది రూ. 76,000,00,00,000 బడ్జెట్‌తో మిషన్‌ని తీసుకురావడం జరిగిందనమాట. సో, ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మన దేశంలో రోబస్ట్ సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేయాలి. మనం యాక్చువల్‌గా ప్రపంచ దేశాల నుంచే మనం
ప్రపంచంలో ఈ తైవాన్ నుంచి, సౌత్ కొరియా నుంచి, చైనా నుంచే మనం ఈ సెమీ కండక్టర్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో, పోనీ అమెరికా లాంటి కంట్రీస్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేస్తాయా అంటే, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేయమంటే చేయట్లేదు. సో, మనం ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్ గనక మనకు మనమే తయారు చేసుకున్నామంటే, ఈ ఇంపోర్ట్ బర్డెన్ అనేది మనం తగ్గిద్ది. మనం తయారు చేసుకుంటే. ఓకే. సో, మనమే ఒక హబ్‌గా ప్రపంచానికి ఒక హబ్‌గా సెమీకండక్టర్ హబ్‌గా మనం అవతరించాలి. సో, ఇంతకుముందు మొబైల్స్ కూడా మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు ఇండియాలోనే మొబైల్ తయారీ అనేది జరుగుతుంది. సో, మనమే ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయిలోకొచ్చేసాం. సో, అదే విధంగా మనం ఈ సెమీ కండక్టర్స్ మనకు మనమే తయారు చేసుకున్నామంటే మన ఇండియాలోనే, అవి మల్టిప్లైయర్ ఎఫెక్ట్ ఉంటది. మన ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అనేది పెరిగే అవకాశం ఉంటది. ఓకే. ప్రపంచానికి గూడా మనం ఈజీగా చాలా చీప్ లేబర్‌తో తయారు చేసి, మనం చీప్ కాస్ట్‌లో మనం ప్రపంచానికి గూడా ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో, దానికే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే. సో, ఇందులో ఈ ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో కీ స్కీమ్స్ వచ్చేసరికి సెమీకండక్టర్ ఫ్యాబ్స్ తయారు చేయడం. అంటే సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్‌ని ఏర్పాటు చేయడం. డిస్‌ప్లే ఫ్యాబ్స్‌ని, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌ని సెటప్ చేయడం. నెక్స్ట్ సెమీకండక్టర్స్ కాంపౌండ్ సెమీకండక్టర్ ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేయడం. నెక్స్ట్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. అంటే ఆ సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌లో గూడా నువ్వు డిజైన్ బట్టి గూడా నీకు ఇన్సెంటివ్స్ మంచి డిజైన్ ఉంది. చాలా తక్కువ ఖర్చులో నువ్వు చేయగలుగుతున్నావు అంటే వాటికి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తదనమాట. సో, నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. విజన్ పోర్టల్. ఈ విజన్ పోర్టల్ ఫర్ నర్చరింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్. ఓకే. సో, ఈ విజన్ అంటే ఏంటంటే, వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ ఔట్‌రీచ్ నెట్వర్క్ అని అంటారు. విజన్ అంటే ఏంటంటే, వికసిత్ భారత్ నెట్వర్క్. వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ ఔట్‌రీచ్ నెట్వర్క్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి విజన్ పోర్టల్‌లో విజన్ అంటే ఏంటి అని ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటది. దీన్ని యాస్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ యాస్ ఇట్ ఈజ్ నేర్చేసుకోండి. ఓకే. సో, ఈ పోర్టల్ అడ్వాంటేజ్ ఏంటంటే, అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్‌కి స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళకి స్టార్టప్ ఎకోసిస్టమ్‌కి వాళ్ళకి యాక్సెస్ తీసుకురావడం టార్గెట్ అన్నమాట. సో, ఎలా తీసుకొస్తారు? ఎడ్యుకేట్ చేయడం వల్ల, స్కిల్ డెవలప్‌మెంట్ చేయడం వల్ల, ఇన్నోవేషన్ వల్ల ద్వారా అంటే వాళ్ళని ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి రకరకాల స్కిల్స్ అందించడం, ఇన్నోవేషన్‌ని ప్రోత్సహించడం వాళ్ళలో. సో, ఈ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్‌కి ఈ విజన్ పోర్టల్ టార్గెట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాము. లూమినెసెంట్ నానో పార్టికల్స్. లూమినెసెంట్ నానో పార్టికల్స్ ఈ సైంటిస్ట్స్ ఏంటంటే అట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఒక నోవెల్ సెక్యూరిటీ ఇంక్‌ని డెవలప్ చేశారన్నమాట. దేన్ని యూజ్ చేసి? బై యూజింగ్ లూమినెసెంట్ నానో పార్టికల్స్. ఈ లూమినెసెంట్ నానో పార్టికల్స్‌లో రేర్ ఎర్త్ అయాన్స్ ఉపయోగించారన్నమాట. రేర్ ఎర్త్ అయాన్స్ ఉపయోగించి ఆ సెక్యూరిటీ ఇంక్‌ని తయారు చేశారు. సార్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనంటే జనరల్‌గా మనకి కరెన్సీ ఉంది. ఈ కరెన్సీ దొంగ నోట్ల ముద్రించడం చేస్తున్నారనమాట. సో, ఎంత మనం కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తున్నప్పటికీ కరెన్సీలో ఆహ్, కొత్తగా వాళ్ళు టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని దొంగ నోట్లు ముద్రిస్తున్నారు. ఎటువంటి తేడా అంత ఈజీగా మనం గుర్తించలేమనమాట. అలా తయారు చేస్తున్నారు. సో, ఈ లూమినెసెంట్ నానో మెటీరియల్స్ వల్ల ఏంటంటే, ఈ నోవెల్ సెక్యూరిటీ ఇంక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కౌంటర్ ఫిట్టింగ్ అనేది మనం తగ్గించేయొచ్చు. సో, ఎందుకు అనంటే, ఈ లూమినెసెన్స్ అంటే ఏంటంటే, అది ఒక లైట్‌కి ఎక్స్‌పోజ్ చేస్తే, ఒక పర్టిక్యులర్ లైట్‌కి ఎక్స్‌పోజ్ చేస్తే, అది మెరుస్తదనమాట. ఒక వేవ్ లెంగ్త్‌కి ఎక్స్‌పోజ్ చేస్తే, అది ఒక కలర్‌లో కనిపించిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 365 నానోమీటర్స్ యూవీ లైట్‌కి గనక ఎక్స్‌పోజ్ చేస్తే, బ్లూ కలర్‌లో కనిపించిద్దనమాట. అదే 395 నానోమీటర్స్‌లో గనక మనం ఎక్స్‌పోజ్ చేస్తే పింక్ కలర్‌లో కనిపించిద్ది. అదే 980 నానోమీటర్స్ ఇన్‌ఫ్రారెడ్ లైట్‌కి గనక ఎక్స్‌పోజ్ చేస్తే ఆ మెటీరియల్‌ని ఈ లూమినెసెంట్ నానో మెటీరియల్‌ని అది ఆరెంజ్ రెడ్ కలర్‌లో కనిపించిద్ది. సో,
ఒకే ఇంక్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తుందనమాట. సో, ఈ ఇంక్ యూజ్ చేసి గనక మనం కరెన్సీని తయారు చేస్తే దొంగ నోట్లని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుందనమాట. సో, సెక్యూరిటీ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసేవాళ్ళం. ఈ బాండ్ పేపర్‌లు కూడా ఫేక్ బాండ్ పేపర్‌లు తయారు చేసిన పరిస్థితనమాట. ఓకే. సో, వాటన్నిటిని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది విత్ దిస్ ఇంక్. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాము. డ్యూరాంగ్ రోవర్ మార్స్ ఎక్స్‌ప్లోరేషన్. సో, 'తన్వన్' మార్స్ మిషన్‌లో భాగంగా డ్యూరాంగ్ రోవర్‌ని మార్స్ మీదకి దించారనమాట. చైనా. చైనా తన్వెన్ మార్స్ మిషన్ అని అంటారు. సో, ఈ మార్స్ మిషన్ ఈ రోవర్ ఏం చేసిందంటే నార్తర్న్ పార్ట్ ఆఫ్ మార్స్ మీదకి వెళ్లి అక్కడ స్టడీ చేసింది. స్టడీ చేస్తే అక్కడున్న ట్రఫ్స్, సెడిమెంట్స్, నెక్స్ట్ వోల్కనో ఫార్మేషన్స్ ఇదంతా అబ్జర్వ్ చేసి ఒక కంక్లూషన్‌కొచ్చింది. అదేంటంటే, ఒకప్పుడు ఈ నార్తర్న్ పార్ట్ ఆఫ్ ద మార్స్ నార్తర్న్ హెమిస్ఫియర్‌లో ఒకప్పుడు బిలియన్ ఇయర్స్ ఎగో ఓషన్ ఉంది. ఒక పెద్ద సముద్రం ఉండేది అని ఒక అంచనాకొచ్చిందనమాట. అంటే దాన్ని బట్టి మనం ఒకప్పుడు మార్స్ అనేది హాబిటబుల్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ అవైలబుల్ ఉంది కాబట్టి మార్స్ హాబిటబుల్ అయ్యే అవకాశం ఉంది. సైంటిస్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సో, మనం ఇప్పటికి గూడా మనం రకరకాల కంట్రీస్ మార్స్ మిషన్స్ క్యారీ చేస్తుంది. ఎందుకనంటే దాని మీద ఏమన్నా కొంచెమైనా కోసానైనా లైఫ్ ఉందా? లేదా? అని మనం సెర్చ్ చేస్తున్నాం. మనం గూడా మార్స్ ఆర్బిటార్ మిషన్‌ని మనం లాంచ్ చేసాం సక్సెస్‌ఫుల్‌గా. ఓకే. మంగళయాన్ మిషన్ అని గూడా అంటాం దాన్ని. సో, మార్స్ ఇది ఒకప్పుడు హాబిటబుల్, హాస్పిటబుల్ పొజిషన్ నుంచి ఇప్పుడు డ్రై ప్లానెట్‌గా వచ్చింది అనని ఒక అంచనాకొచ్చారు విత్ దిస్ ఫైండింగ్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ ఇనిషియేటివ్. ఈ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ ఇనిషియేటివ్ ఏంటంటే ఆహ్, ఇది లాంచ్ చేసింది ఎవరు అనంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ లాంచ్ చేసిందన్నమాట. ఇది హెల్త్ సెక్టార్‌లో గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్స్‌ని ప్రమోట్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ఇన్‌స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ హెల్త్ సెక్టార్‌లో ప్రపంచంలోనే కొత్తగా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆవిష్కరణలు చేసింది. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్‌తో వచ్చింది అనంటే, దాన్ని సపోర్ట్ చేస్తుంది ఈ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ ఇనిషియేటివ్ అనమాట. దీన్ని లాంచ్ చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట. సో, జనరల్‌గా వీటికి ఈ కొత్త ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్‌తో గనక ప్రపోజల్ పెడితే ఐసీఎంఆర్ దగ్గర అది ఫండింగ్ గూడా చేస్తదనమాట. జనరల్లీ ఎవరికెక్కువ ఆమోదం ఇస్తారు అంటే, హై రిస్క్ అండ్ హై రివార్డింగ్ ప్రపోజల్స్‌కి గ్లోబల్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటది. ఆ రిసర్చ్ జరిగితే. అది నిజంగా సక్సెస్ అయితే మాత్రం చాలా చేంజ్ వచ్చే అవకాశం ఉంటది హెల్త్ సెక్టార్‌లో అంటే అటువంటి వాటికి ఇది ఫండింగ్ చేస్తదనమాట. తద్వారా ఏంటంటే హెల్త్ సెక్టార్‌లో కూడా ఇన్నోవేషన్స్‌ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇది 1911లోనే ఏర్పడింది. అయితే అది అప్పుడు ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్‌గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 1949లో ఐసీఎంఆర్‌గా అది చేంజ్ అయిందనమాట. ఈ ఐసీఎంఆర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆహ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది ఎస్పెషల్లీ బయోమెడికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్, నెక్స్ట్ నేషనల్ హెల్త్ ఛాలెంజెస్‌ని అడ్రెస్ చేయడం కోసం ఇది పనిచేస్తూ ఉంటదనమాట. దీనికి రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి. బయోమెడికల్ రీసెర్చ్ ప్రమోట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, ఫార్ములేట్ చేయడం, మెడికల్ రీసెర్చ్‌ని సొసైటీకి ఉపయోగపడే మెడికల్ రీసెర్చ్‌ని ప్రోత్సహించడం, పబ్లిక్ హెల్త్ అప్లికేషన్స్‌ని ఫెసిలిటేట్ చేయడం. నెక్స్ట్ అది మాత్రం కాకుండా దీని విజన్ కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌లేటింగ్ రీసెర్చ్ ఇంటూ యాక్షన్ ఫర్ ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ ద పాపులేషన్ అన్నమాట ఇది. ట్రాన్స్‌లేటింగ్ రీసెర్చ్ ఇంటూ యాక్షన్ ఫర్ ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ పాపులేషన్ ఈస్ ద విజన్ ఆఫ్ ఐసీఎంఆర్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ లిగ్నోసాట్ అని అంటాం. లిగ్నిన్ అంటే ఏంటంటే వుడ్ అనమాట లాటిన్ లాంగ్వేజ్‌లో. లిగ్నిన్ అంటే ఏంటంటే వుడ్ లాటిన్ లాంగ్వేజ్‌లో. లిగ్నమ్ అంటే సారీ. లిగ్నమ్. ఎల్ఐజీఎన్‌యుఎం అని అంటాం.
అంటే వుడ్ అనమాట లాటిన్ లాంగ్వేజ్‌లో. సో, ఈ వుడ్ యూజ్ చేసి ఒక చిన్న ఆహ్, వుడెన్ శాటిలైట్‌ని తయారు చేయడం జరిగింది బై జపనీస్ సైంటిస్ట్స్. ఓకే. సో, దీంట్లో లూనార్ అండ్ మార్స్ ఎక్స్‌ప్లోరేషన్‌లో ఫ్యూచర్‌లో జరిగే లూనార్ అండ్ మార్స్ ఎక్స్‌ప్లోరేషన్‌లో ఈ టింబర్ వుడ్‌ని ఉపయోగిస్తే ఎలా ఉంటది అని టెస్ట్ చేయడం కోసం ఈ లిగ్నోసాట్‌ని వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్‌ని తయారు చేశారనమాట. ఇది తయారు చేసింది ఎవరంటే క్యోటో యూనివర్సిటీ దీన్ని తయారు చేసింది. విత్ ద హెల్ప్ ఆఫ్ సుమిటో ఫారెస్ట్రీ. హోమ్ బిల్డర్ సుమిటో ఫారెస్ట్రీ. ఓకే. సో, దీంట్లో ఈ వుడ్ ఎటువంటి మెటీరియల్ యూజ్ చేశారంటే వుడ్ మెటీరియల్ హొనోకి అనే వుడ్ మెటీరియల్ యూజ్ చేశారనమాట. ఈ హొనోకి అనేదేంటంటే ఒక మంగోలియా ట్రీ అనమాట. ఈ మంగోలియా ట్రీ దట్ ఈస్ నేటివ్ టు జపాన్. జపాన్‌లో ఉన్న జపాన్‌లో ఉండే ఈ మంగోలియా ట్రీ అన్నమాట. హొనోకి అనేది. సో, ఇది ఇందులో ఎటువంటి టెస్ట్‌లు చేస్తున్నారు అనంటే, ఈ ఎంత ఈ టెంపరేచర్ స్పేస్ టెంపరేచర్స్‌ని -100 డిగ్రీస్ నుంచి 100 +100 డిగ్రీస్ వరకు ఇది తట్టుకునే కెపాసిటీ దీనికుంటదా? నెక్స్ట్ రేడియేషన్‌ని ఎలా షీల్డ్ చేస్తది? ఇప్పుడు శాటిలైట్ వుడ్‌తో తయారైంది. లోపలున్న స్పేస్ మెటీరియల్స్ ఏవన్నా అయితే ఉన్నాయో, అది రేడియేషన్ ఏ విధంగా తట్టుకుంటది అనేది తెలుసుకోవడం కోసం దీన్ని లాంచ్ చేస్తున్నారనమాట. సో, భవిష్యత్తులో వుడ్‌ని గనక యూజ్ చేశారనుకుందాం. అప్పుడు మనం ఒకసారి ఆ శాటిలైట్ మిషన్ పర్పస్ అయిపోయిన తర్వాత మనం అది డిస్మాంటిల్ చేసేయొచ్చు. డిస్మాంటిల్ ఎలా చేయొచ్చంటే దాన్ని అలా ఫ్రీ ఫాల్ గనక చేసాము అనంటే, మన అట్మాస్ఫియర్‌లోకి అది వచ్చేటప్పుడే ఆటోమేటిక్‌గా అక్కడే బర్న్ అయిపోయిద్దనమాట. అంటే స్పేస్ డెబ్రిస్‌ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఈస్ కాస్ట్ కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ సస్టైనబుల్ ఆల్సో. వుడ్ మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి సస్టైనబుల్ ఆల్సో. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాము. అంతరిక్ష అభ్యాస్ 2024. ఈ అంతరిక్ష అభ్యాస్ 2024 ఏంటంటే, ఇది 3 డే వార్ గేమ్ లాంటిదనమాట. ఎస్పెషల్లీ ఆహ్, టు ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్. స్పేస్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్. ఇది నవంబర్ 11 నుంచి నవంబర్ 13 వరకు జరిగింది. సో, ఈ ఫస్ట్ స్పేస్ ఎక్సర్సైజ్ ఆహ్, ఎందుకు మనం చేయాలి? ఎందుకనంటే, ఎస్పెషల్లీ ఈ స్పేస్ అనేది న్యూ థ్రెట్ అయిపోతుంది. స్పేస్ అసెట్స్‌ని ప్రొటెక్ట్ జేసుకోవడం అనేది న్యూ ఛాలెంజ్ అయిపోయింది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గూడా జెప్తున్నాడు. స్పేస్ కమాండ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని. ఓకే. ఎందుకు అనంటే, ఇప్పుడు ఎయిర్‌లో, ల్యాండ్‌లో, సీలో కాదు ఇప్పుడు యుద్ధాలు జరిగేది. స్పేస్‌లో యుద్ధాలు జరుగుతాయి. స్పేస్ అసెట్స్ మీద యుద్ధం జరిగే అవకాశం ఉంటది. సో, ఇప్పుడు స్పేస్ అసెట్స్‌ని కూడా టార్గెట్ చేసేలాగా ఇప్పుడు యూఎస్ గాని, చైనా గాని, ఇజ్రాయెల్ గాని వీళ్ళు మిసైల్స్‌ని తయారు చేస్తున్నారు. శత్రు దేశాల యొక్క స్పేస్ అసెట్స్‌ని టార్గెట్ చేసేలాగా. సో, ఎందుకు స్పేస్ అసెట్స్‌ని గనక టార్గెట్ చేస్తే ఇంకా కమ్యూనికేషన్ సిస్టమ్‌ని మొత్తం డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. శత్రువు యొక్క ఆహ్, వార్ చేసే కెపాసిటీ తగ్గిపోయిద్దనమాట. ఓకే. సో, స్పేస్ అసెట్స్‌ని గనక డ్యామేజ్ చేస్తే. సో, అందుకని మనం ఏం చేయాలి? మన స్పేస్ అసెట్స్‌ని మనం కాపాడుకోవడానికి ఈ స్పేస్ ఎక్సర్సైజెస్ కూడా మనం చేయాలి. ఓకే. ఇందులో పార్టిసిపేట్ చేసింది ఎవరు అనంటే ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, నెక్స్ట్ ఇస్రో నుంచి రిప్రజెంటేటివ్స్, డీఆర్‌డీఓ నుంచి రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ గూడా పార్టిసిపేట్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. వన్ డే వన్ జీనోమ్ ప్రోగ్రామ్. ఈ వన్ డే వన్ జీనోమ్ ప్రోగ్రామ్ అనేది బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ దీన్ని దాని యొక్క ఫస్ట్ ఫౌండేషన్ డే రోజు దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఎలా ఏర్పడిందంటే 14 అటానమస్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని వీటన్నిటిని క్లబ్ చేసిన తర్వాత బయోటెక్నాలజీ రీసెర్చ్‌లో అది బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏర్పడిందనమాట. ఇది 2023లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ నవంబర్ 10న దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో, మళ్ళీ 2024 నవంబర్ 10థ్ కూడా అయిపోయింది కదా!
సో, ఫస్ట్ ఫౌండేషన్ డే రోజు జ్ఞాపకార్థంగా 1 డే 1 జీనోమ్ ప్రోగ్రామ్ అనేది ఇది తీసుకొచ్చింది. సో, ఈ 1 డే 1 జీనోమ్ ప్రోగ్రామ్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ బాక్టీరియాస్ ఉంటాయి. డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటి జీనోమిక్ సీక్వెన్సింగ్ గనక చేస్తే, అంటే జీనోమిక్ సీక్వెన్సింగ్‌లో ఏం చేస్తారు అనంటే, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఆ బాక్టీరియా యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఫంక్షన్ ఎలా పనిచేస్తది? నెక్స్ట్ దాని ఎవల్యూషన్ ఎలా జరిగింది? అది వేరే ఆర్గనైజేషన్స్‌తో ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది? అనే మొత్తం డేటా అనేది ఉంటదనమాట. డేటా అనేది తీసుకొని, ఆ డేటా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మైక్రో ఆర్గానిజం యొక్క డేటా అనేది పబ్లిక్‌లో రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. ఈ 1 డే 1 జీనోమ్ ప్రోగ్రామ్ వల్ల. సో, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఇది మైక్రోబయాల్ రీసెర్చ్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఈ డేటా మొత్తం గూడా వేరియస్ రీసెర్చర్స్‌కి యాక్సెసిబుల్‌లోకి వస్తదనమాట. సో, గవర్నమెంట్ గనక వర్క్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్ గనక రిలీజ్ చేస్తే, అది డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్ట్స్, రీసెర్చ్‌లు దాన్ని వాడుకుంటారు గదా! వాడుకొని దాని నుంచి ఆ మైక్రో ఆర్గానిజం ఇప్పుడు బాక్టీరియా ఉంది. గుడ్ బాక్టీరియా ఉంటది. బ్యాడ్ బాక్టీరియా ఉంటది. బ్యాడ్ బాక్టీరియా గనుక ఉందనుకోండి, దానికి ఎలా ప్రివెంట్ చేయాలి? దాన్ని ఎలా తగ్గించాలి? అనేది మెడికేషన్ డెవలప్ అయిద్ది. గుడ్ బాక్టీరియా ఉందనుకో, గుడ్ బాక్టీరియాని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అనే దాని గురించి రీసెర్చ్ జరుగుతూ ఉంటది. సో, ఇది బాగా బయోటెక్నాలజీలో రీసెర్చ్‌ని డెవలప్ చేయడం కోసం ఎస్పెషల్లీ మనం బయో ఈ3 పాలిసీ కూడా లాంచ్ చేసుకున్నాం. అదేంటి బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ అన్నమాట. సో, ఈ బయో ఈ3 పాలిసీకి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తది. 1 డే 1 జీనోమ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఎందుకంటే రీసెర్చ్ పెరుగుతుంది. సో, ప్రతిరోజు ఒక్కరోజు ఒక్కొక్క ఆర్గానిజం యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రిలీజ్ చేస్తారు విత్ దిస్ అన్నమాట. సో, హ్యూమన్ హెల్త్‌కి ఉపయోగపడుతుంది. బయోటెక్నాలజీ అప్లికేషన్స్‌లో ఉపయోగపడుతుంది. మైక్రోబయాల్ డైవర్సిటీని అర్థం చేసుకోవడం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీలో బయో రెమిడేషన్ అనే టర్మ్ మనం వింటా ఉంటాం. సో, బయో రెమిడేషన్‌లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. జనరల్‌గా ఈ బయో రెమిడేషన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్విరాన్మెంట్‌లో ఉన్న టాక్సిక్ పొల్యూటెంట్స్‌ని మైక్రో ఆర్గానిజమ్స్‌ని యూజ్ చేసి ఆ టాక్సిక్ పొల్యూటెంట్స్‌ని తీసేస్తాం అనమాట ఎన్విరాన్మెంట్ నుంచి. అంటే అది డిగ్రేడ్ అయ్యేలాగా, అది బ్రేక్ అయ్యేలాగా టాక్సిక్ పొల్యూటెంట్స్‌ని ఓకే. ఆ పొల్యూటెంట్స్‌ని నల్లిఫై చేసేలాగా ఈ బయో రెమిడేషన్ ఉపయోగపడుతుందనమాట. సో, ఆ రెమిడేషన్‌లో ఉపయోగించేవేంటి మైక్రో ఆర్గానిజమ్సే. డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, అగ్రికల్చర్‌లో ఉపయోగించొచ్చు. హ్యూమన్ డిసీజెస్, హెల్త్ మేనేజ్‌మెంట్‌లో ఉపయోగించొచ్చు. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్ళిపోదాం. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు అలో హెరిటబుల్ హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. లేకపోతే మూవీస్‌లో ఈ డిజైనర్ బేబీస్ కృత్రిమంగా ఒక ఆహ్, బేబీని సృష్టించడం అన్నమాట. సో, ప్రపంచంలోనే ఇది ఈ డిజైనర్ బేబీస్‌ని సృష్టించడం అనేది అనెతికల్ అనేది మనం చెప్పొచ్చు. మన దేశం ఇన్ ఇండియా వి డోంట్ అలో డిజైనర్ బేబీస్. బట్ సౌత్ ఆఫ్రికా ఏం చేసిందంటే దాని యొక్క ఎథిక్స్ ఇన్ హెల్త్ రిసర్చ్ న్యూ గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. అదేంటంటే జీనోమ్ ఎడిటింగ్ అలో చేస్తుందనమాట. టు క్రియేట్ జెనెటికల్లీ మోడిఫైడ్ చిల్డ్రన్‌ని క్రియేట్ చేయడం కోసం ఆహ్, కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిందనమాట. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్‌కి వ్యతిరేకం అనమాట. కానీ ఆ దేశం పాలిసీ. ఓకే. సో, హెరిటబుల్ జీనోమ్ ఎడిటింగ్ ద్వారా ఏంటంటే, మనం అనుకున్నట్టుగా ఆ బేబీని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ బేబీ కెన్ బి మోర్ గ్లామరస్ ఓకే. గ్లామరస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ ఆర్ మోర్ డిసీజ్ రెసిస్టెంట్ ఆర్ ఆహ్, అనాదిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ ప్రకారం ఫ్యామిలీ జీన్స్ ప్రకారం వచ్చే డిసీజెస్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఈ హెరిటబుల్ జీనోమ్ ఎడిటింగ్ ద్వారా. సో, ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే వీటి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకనంటే ఇది నేచురల్ ప్రాసెస్‌ని మనం చేతిలో తీసుకొని దాన్ని మోడిఫై చేస్తాం. సో, నీకు అన్‌ఫోర్‌సీన్ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటది.
నెక్స్ట్ ఎథికల్ ఇష్యూస్. ఎందుకంటే నేచురల్ ప్రాసెస్‌ని మనం చేతిలో తీసుకొని మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అనెథికల్ అని మనం చెప్పొచ్చు. ఇది డిజైనర్ బేబీస్ అనే సొసైటల్ ఇంపాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో పర్సన్ ఈస్ డిజైనర్ బేబీ అననే సొసైటల్ ఇంపాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటది. నెక్స్ట్ ఇంకోటేంటంటే అథ్లెటిజం పెరిగే అవకాశం ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక స్ట్రాంగర్ పర్సన్‌ని తయారు చేసి అతన్ని అథ్లెట్‌గా ఆహ్, దించొచ్చు. సో, అథ్లెట్‌గా తనని తయారు చేసినప్పుడు నేచురల్లీ బోర్న్ పర్సన్ అండ్ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ పర్సన్ వీళ్ళిద్దరితో కంపీట్ అయినప్పుడు ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ పర్సన్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఉంటాడు కాబట్టి ఇక్కడ. సో, హి కెన్ అచీవ్ మోర్ మెడల్స్. సో, ఇలా నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటదనమాట. సో, ప్రపంచవ్యాప్తంగా ఈ జీనోమ్ ఎడిటింగ్ రెగ్యులేట్ చేయడం కోసం వీడియో కన్వెన్షన్ అనేది ఒకటుంది. అదేంటంటే యూరోపియన్ నేషన్స్ జనరల్‌గా ఈ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ ఎంబ్రియోస్‌ని ప్రివెంట్ చేస్తదనమాట. ప్రోహిబిట్ చేస్తది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ క్లినికల్ యూజ్ ఆఫ్ హ్యూమన్ జెర్మ్-లైన్ జీనోమ్ ఎడిటింగ్ అనేది ఒకటుంది. ఈ కమిషన్ ఏంటంటే ఇది పొటెన్షియల్ అప్లికేషన్స్ ఆఫ్ హ్యూమన్ జెర్మ్-లైన్ జీనోమ్ ఎడిటింగ్ ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది? ఎంతవరకు ఇది నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందనేది అసెస్ చేస్తుంది ఈ కమిషన్ అన్నమాట. నెక్స్ట్ మన దేశంలో ఈ హ్యూమన్ జెర్మ్ లైన్ ఎడిటింగ్‌ని, రీప్రొడక్టివ్ క్లోనింగ్‌ని మనం బ్యాన్ చేస్తున్నాము. ఓకే. అకార్డింగ్ టు అవర్ నేషనల్ గైడ్‌లైన్స్ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్. ఓకే. సో, ఇక్కడితో ఈరోజు టాపిక్ నేను కంప్లీట్ చేస్తున్నాను. అండ్ పార్ట్ 3 వీడియో కూడా ఉంది నవంబర్ మంత్. అది కూడా నేను రిలీజ్ చేస్తాను. యాక్చువల్‌గా ఇంతకు ముందే ఈ వీడియో మొత్తాన్ని నేను రికార్డ్ చేశాను. అయితే వాయిస్ రికార్డ్ అవ్వలేదు. సో, మళ్ళీ ఈ వీడియోని నేను రికార్డ్ చేశాననమాట. సో, ఈ సీరీస్ గనక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కైతే ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు కొంచెం ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని గ్రూప్స్‌లో షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఓకే. మీకు సింప్లిఫై చేసి ప్రతి టాపిక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు గనక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీటికి సంబంధించిన పీడీఎఫ్ మెటీరియల్ మన యాప్‌లో ఉంది. మీరు ఈ క్లాస్ వినిన తర్వాత ఆ పీడీఎఫ్ గూడా చదువుకొని, మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ జేసుకోండి. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పీడీఎఫ్ సెపరేట్‌గా ఉంది. ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉంది. ఇండివిడ్యువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పటివరకు టెస్టులు రాయనోళ్ళు గూడా టెస్టులు రాయండి. అట్‌లీస్ట్ ఈ 1 ½ మంత్ అన్నా మీరు టెస్టులు రాయండి. ఖచ్చితంగా మీరు రాస్తేనే మీరు ఎక్కడున్నారో మీరు తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్.